చేస్తూ ఉండాలి. వాడు స్నానం చేయాలి, పిండం తర్పణం చేస్తూ ఉండాలి. మరణించిన తర్వాత ఆ శవాన్ని చితిపైన పెడతారు కదా, పెట్టిన తర్వాత కుండను పట్టుకొని తిరుగుతూ ఉంటారు చుట్టూ. కుండను పగలగొట్టడానికి ఒక రాయిని, శిలను ఏర్పాటు చేసుకుంటారు. ఆ శిల ఎట్లా ఉండాలి, దాని యొక్క లక్షణం ఏమిటి, అది గుండ్రగా ఉండాలన్నా తెల్లగా ఉండాలన్నా దానికి ఎటువంటి ఇదై ఉండాలి అనేటువంటిది. కొట్టిన తర్వాత ఆ కుండను కింద పడవేసి వెనకకు తిరగకుండా చూస్తూ వెళ్ళి స్నానం చేస్తారు కదా. కుండను కొట్టిన ఏ రాయి ఉంటుందో దాన్ని శిల అనే పేరుతో పిలుస్తారు. ఈ 10 రోజులు సంస్కారం జరిగే సమయంలో మరణించినటువంటి ఏ ప్రేత ఉంటాడో, జీవుడు ఉంటాడో ఆ శిలలో ఆవాహన చేయబడతాడు. అందుకని దాన్ని చాలా రక్షణగా ఉంచుతారు ఆ శిలను. శ్మశానాల్లో ఏం జరుగుతుందో మీకు తెలియదు కాబట్టి ఆడవాళ్ళు అస్సలే రారు కదా శ్మశానాల్లోకి. మగవాళ్ళు వస్తారు కానీ అంత గందరగోళమే, అయోమయమే. ఆయన ఏం అక్షతలు ఏమంటే అక్షతలు వేస్తారు, నువ్వులు ఏమంటే నువ్వులు వేస్తారు. వ్యాస భగవానుడు పురాణాల్లో అక్కడ జరిగే వృత్తాంతం ఏమిటి, ఏం చేయాలి, ఏమి చేస్తే వానికి ఉత్తమ గతులు లభిస్తాయి అనేటువంటిది విస్తృతంగా వర్ణిస్తాడు. ఆ శిలను ఆవాహన చేసి ఆ శిల పైననే దోషులతో నీళ్లు పోస్తాడు. ఆ జీవుడు కాలిపోయి ఉన్నాడు కదా, వానికి సంబంధించినటువంటి తాపము నశించిపోతుంది. అక్కడ పిండ ప్రదానం చేస్తాడు. ఏమేమి పదార్థాలు తింటారో అవన్నీ వండాలి. అక్కడ పప్పు చేయాలి, కూరలు చేయాలి, గారెలు చేయాలి, పాయసము చేయాలి. ఇవన్నీ చేసి ఆ శిలకు నివేదన చేసి, నివేదన అయిన తర్వాత ఆ ఏ పదార్థం ఉన్నదో విస్తరి దాన్ని తీసుకొని వెళ్ళి వాయసానికి పెట్టాలి, కాకులకు పెట్టాలి. ఎంత విచిత్రమైనటువంటి వ్యవస్థ గరుడ పురాణంలో రాసినాడు. మనకి ఈ కథలన్నీ కూడా చెప్తూ వ్యాస భగవానుడు మరణించినటువంటి జీవుడున్నాడు, ఆ జీవునికి శిలలో ఉన్నప్పుడు ఇప్పుడు నివేదన చేసినాము. నివేదితమైనటువంటి పదార్థాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ ఆరుబయట పెడితే వాయస రూపంలో వచ్చి ఆ పితరులు ఆహారాన్ని తింటారు. 10-20 కాకులు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కానీ మరణించినటువంటి మన తల్లో లేకపోతే మన తండ్రో వచ్చేంత వరకు ఆ శరీరాన్ని ధరించి మిగతా కాకులు దాన్ని ముట్టవు. ప్రత్యక్ష ప్రమాణంగా అనుభవంగా చూస్తున్నటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా. ఇదేదో పురాణాల్లో వ్యాసుడు రాసినాడు, ఈ పురాణాల కథలన్నీ కూడా జరుగుతాయా అని మనం అనుకుంటాం. చివరికి ఆ వాయసం వస్తుంది, వచ్చి 1 మెతుకో 2 మెతుకులో తింటుంది, మిగతా అన్నీ ఎగబడతాయి, దాన్నంతా కూడా ఖాళీ చేసి వేస్తాయి. 10 రోజులు ఈ విధంగా వాయసానికి సంబంధించినటువంటి బలి అన్నాన్ని తీసుకుని పెట్టడము. కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే వాయసానికి బలిని పెట్టిన తర్వాత కూడా మరణించినటువంటి ఏమైనా తల్లి ఉంటుందో వాయస రూపంలో వచ్చిన శంకిస్తూ ఉంటుంది. అసలు అక్కడికి వెళ్ళదు, ఆహారాన్ని తీసుకోదు. వాయసం ముట్టితే కానీ అక్కడి నుంచి చూసి వచ్చి వీడు స్నానం చేయాలి, ఇంటికి వెళ్ళాలి శ్మశానం నుండి. అది ముట్టనంత వరకు పోకూడదు. గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. చుట్టూ ఉంటాయి 15-20 కాకులు అన్ని చెట్ల పైన. అసలు రావు వచ్చినా చుట్టూ తిరుగుతుంది, ముట్టకుండా వెళ్ళిపోతుంది. అటువంటి సందర్భంలో ఏం చేయాలి అంటే గరుడ పురాణంలో చెప్తాడు, మరణించినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్లకు మరణించే సమయానికి ఇంకేమైనా కోరికలు ఉన్నాయా? ఉదాహరణకు ఒక అమ్మాయి ఉన్నది, పెళ్లి కాలేదు, ఆ పెళ్లి చేసి ఇంత కన్యాదానం చేయాలి అని అనుకొని మరణిస్తుంది అనుకోండి. అప్పుడు ఆ వాయసం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. అమ్మా, నీవనుకున్న ప్రకారంగా నీ కూతురుకు మేమందరం కలిసి పెళ్లి చేస్తాము అని అన్నారనుకోండి, తక్షణం వచ్చి ఆ వాయసం అన్నాన్ని ముడుతుంది. మొన్న ఈ మధ్య శ్మశానానికి వెళ్ళినాను నేను. ఓ పెద్ద షావుకారు మరణించినాడు. వాయసానికి అన్నాన్ని పెట్టి ఎదురు చూస్తున్నారు. చుట్టూ 10 కాకులు తిరుగుతూ ఉన్నాయి. ఒక కాకి విస్తర్లోనే కూర్చున్నది, ముట్టడమే లేదు. 4 కూతుర్లు ఉన్నారు ఆ మరణించినటువంటి షావుకారికి. ఇప్పుడు ఒక కూతురు భర్తతో అంటున్నది ఏమని అంటే, బ్రతికినంతకాలం మా నాయనగారిని నువ్వు విసుక్కున్నావు కదా, నీకు ఇచ్చి పెళ్లి చేసినందుకు చాలా బాధపడ్డాడు. ఇప్పుడు ఒక్కసారి అనవయ్యా, నీ కూతురుని నేను ప్రేమగా చూసుకుంటాను అను, చచ్చేపాయి వాణి గురించి నేనెందుకంటాను అని వీడంటాడు. అందరం మేము వింటూనే ఉన్నాం ఈ మాటలు. అనవయ్యా అను, విసుక్కుంటూ నీ కూతురును క్షేమంగా చూసుకుంటాము అన్నాడు. పోయింది, ఆ కాకి ముట్టినది దాన్ని అన్నాను.
ఎంత విచిత్రమైనటువంటి ఘటన చూడండి. ఎందుకు ఈ కాకి మరణించినటువంటి జీవునికి సంబంధించినటువంటి ఆహారాన్ని స్వీకరిస్తుంది అనేటువంటిది ఇప్పుడు చెప్పుకోమది ఆనంద రామాయణంలో చెప్పుకుంటాం. శ్రీరామచంద్రుడు కాకికి అటువంటి వరాన్ని ఇచ్చినాడు అనేటువంటిది ఆనంద రామాయణంలో చెప్తాడు. ఈ విధంగా జీవునికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా ఈ 10 రోజులు వానికి ఏమో నేను తల్లిని పోగొట్టుకున్నాను, తండ్రిని పోగొట్టుకున్నాను అనేటువంటి బాధ ఉండదు. కారణం ఏమిటి? ఇక్కడే సంచారం చేస్తూ ఉంటాడు. శ్మశానానికి వెళితే శిలపైన ఉంటాడు, వాయస రూపంలో వచ్చి భక్షణం చేస్తూ ఉంటాడు. 11వ రోజు అయిపోయినది అన్న తర్వాత 12వ రోజు ద్వాదశాహం కాగానే విపరీతంగా ఏడుస్తాడు జీవుడు, తల్లిదండ్రులను పోగొట్టుకున్నందుకు. వచ్చిన వాడంతా వస్తారు, ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. ఆ ప్రయాణాన్ని కూడా జీవుడు ప్రయాణం కొనసాగిస్తూ ఉంటాడు కదా. వెళ్ళే సమయంలో ఇప్పుడే మనం చెప్పుకున్నట్టుగా ఒక కోతి దారాలు తాడు కట్టి ఎట్లయితే బలవంతాన లాక్కుని వెళుతూ ఉంటారో, వెళ్ళే సమయంలో దారిలో ఛాయ లేకుండా ఉండేటువంటి ప్రయాణం చెట్లే ఉండవు, ప్రయాణం చేస్తుంటే విపరీతమైన ఎండ కొడుతూ ఉంటుంది. ఇసుక తిన్నెలపైన ప్రయాణం చేయాల్సి వస్తుంది. కొన్ని కిలోమీటర్ల వరకు ముళ్ళ కంచెలపైన ప్రయాణం చేయవలసి వస్తుంది. దాహం బాగా వేస్తూ ఉంటుంది. పక్కన వెళ్ళేటువంటి ఏ జీవుడు ఉంటాడో వానికి యమభటులు నీళ్లు పోస్తూ ఉంటారు. ఏమయ్యా మీ దగ్గర కూడా నీళ్లు ఉన్నాయి కదా, కొన్ని మాకు నీళ్లు పోయండి అంటే, బ్రతికినంతకాలం ఎవరికైనా నీళ్లు పోసినావా నీవు, జలదానం చేయలేదు అని వాడు చూస్తూ ఉండగా యమభటులు నీళ్లు తాగుకుంటూ పోతారు. వీడికి మాత్రం ఒక చుక్క పోయారు. పక్కవానికి చెప్పులు ఇస్తారు. ఏమయ్యా ముళ్ళు బాగా గుచ్చకపోయి నెత్తులు గారుతున్నాయి, చెప్పులు ఇవ్వండి అని అంటే, నీవు బ్రతికిన కాలంలో ఏమైనా చెప్పులు దానం చేసినావా ఎవరికైనా? భయంకరమైనటువంటి చలి పెడుతూ ఉంటుంది. పక్కవానికి రగ్గులు కప్పుతుంటారు. వానికి ఎందుకు కప్పుతున్నారు, నాకెందుకు ఇవ్వడం లేదు అంటే, వాడు బ్రతికినంతకాలం ప్రతి చలికాలంలో రగ్గులు దానం చేసినాడు బీద సాధులకు, బ్రాహ్మణోత్తములకు. ఇది విన్న తర్వాత మనకేమనిపించాలి అంటే, అయ్యో ఈ చెప్పులేనా, అయ్యో ఈ రగ్గులేనా. వ్యాస భగవాన్ యొక్క రచనా సంవిధానం ఎంత గొప్ప చూడండి. అందుకని పురాణం వినాలి. వింటే ఏమవుతుంది, కొంతమందికి తెలియదు, ఇంత చిన్నదాన్ని నేను దానం చేయకుండా ఉంటానా, నేను తప్పకుండా దానం చేస్తానయ్యా చెప్పులు ఇవ్వనంటే, మళ్ళోసారి పుట్టి చనిపోయినప్పుడు చూద్దాంలే, ఇప్పుడు మాత్రం నీకు ఇవ్వను, పోయిన జన్మలో నీవు ఇవ్వలేదు కాబట్టి అని అంటాడు యమభటుడు. అందుకని నిన్న నేను చెప్పుకున్న ప్రకారంగా 365 రోజులలో 365 రోజులు కూడా దానం లేకుండా ఏ ఒక్క రోజు గడపకూడదు. ఒకనాడు ధోవతినివ్వాలి, ఇంకొకనాడు పంచనివ్వాలి, ఒకనాడు నీళ్ళు ఇవ్వాలి, ఒకనాడు చెప్పులు ఇవ్వాలి, ఒకనాడు ఏదో ఒకటి దానం చేయడం అనేటువంటిది అలవాటు చేసుకోవాలి. ఒకవేళ వారం రోజులు మనం ఎట్టైనా ఊరికి వెళ్ళినాము, వారం రోజులకు సంబంధించినటువంటి సామగ్రి దానం చేసుకోవాలి ఒకేసారి. ఏం చేస్తాము, సంపాదించుకున్నటువంటి లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు, కరీంనగర్లో ఒక బిల్డింగు, గుంటూరులో ఒక బిల్డింగు, విజయవాడలో ఒక బిల్డింగ్ ఉంటే, గుంటూరులో ఉండేవాడు కరీంనగర్లో ఉండే బిల్డింగ్కు 5 ఏళ్లకు ఒకసారి వస్తాడు, 10 ఏళ్లకు ఒకసారి వస్తాడు. అందుకోసం ఆ బిల్డింగు. ఆ ధనాన్ని దానం చేస్తే శ్మశానానికి వస్తారు భార్యాపుత్రాదులు, మిత్రులు, స్నేహితులు, బంధువులంతా కూడా పెద్ద ఎత్తున జులూస్ తీస్తారు. కానీ ఆయన నేను పోతున్నాను, కొంచెం యమలోకం దాకా రండిరా, వస్తారా ఎవరన్నా? యమలోకం వరకు వచ్చేవాడు ఎవడూ ఉండడు. కానీ జీవుడు చేసినటువంటి ఏ పాపపుణ్య కర్మలు ఉంటాయో అవి 2 మాత్రమే వాడిని వెంటాడి వెళ్ళుతూ ఉంటాయి. శీఘ్రం ప్రచల దుష్టాత్మన్ గతోసిత్వం యమాలయం కుంభీపాకాది నిరకాంస్వాం నేష్యామశ్చమాచరం. ఎందుకు మెల్లమెల్లగా నడుస్తున్నావు, నడువు తొందరగా. నడవకపోతే వాడిని కొరడా దెబ్బలతో కొడుతూ తీసుకుని వెళుతూ ఉంటారు. ఈ విధంగా భయంకరమైనటువంటి ప్రయాణమే ఇంకా వాడిది. వెళ్ళిన తర్వాత అక్కడ యమలోకంలో మొత్తం 4 ద్వారాలు ఉంటాయి. తూర్పు, దక్షిణము, పశ్చిమము, ఉత్తరము అని. ఎవరైతే మరణించినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళు మరణించేంత వరకు శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదే, హే నాథ నారాయణ వాసుదేవా, హే నాథ భగవన్నామాన్ని జపిస్తూ ఉంటారో, భగవత్ సంబంధమైనటువంటి సత్కాలక్షేపం చేస్తూ ఉంటారో, దాన ధర్మాది కర్మలను ఆచరిస్తూ ఉంటారో, యజ్ఞయాగాది క్రతువులను ఆచరిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళందరికీ తూర్పు, దక్షిణ, పశ్చిమ, ఉత్తర ద్వారాలు ఉంటాయి కదా.
ఈ సత్సంగాలు చేసేటువంటి ఏ మహాత్ములు ఉంటారో వీళ్లకు మాత్రము దక్షిణ మార్గానికి అసలే తీసుకువెళ్ళరు. వాళ్ళు వచ్చేది తూర్పు ద్వారం నుండి రావాలి. ఎవరైతే అరణ్యాల్లో ఉండి నిరంతరము తపస్సులు చేస్తూ శరీరాన్ని శుష్కింపజేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారో తూర్పు నుండి వచ్చేవాళ్ళు విఐపీలు. ఈ తపస్సులు చేసుకుని శరీరాన్ని శుష్కింపజేసుకుని భగవన్నామాన్ని చింతిస్తూ మరణించినటువంటి ఏ వ్యక్తులు ఉంటారో ఇంకొక పెరుగుతుంది వాళ్ళకు, విఐపీలు. ఇక దక్షిణ ద్వారం నుండి వచ్చే వాళ్ళు ఎవరు అనంటే ఈ తూర్పు ద్వారము, ఉత్తర ద్వారము, పశ్చిమ ద్వారాల్లో సందడి ఉండదు ఎక్కువగా. చాలా తక్కువ మంది ఉంటారు కదా విఐపీలు, వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. ఈ దక్షిణ ద్వారం అది ఇక్కడి నుండి కరీంనగర్ దాకా లేనుంటుంది. వీడేం చేసినాడు వాడేం చేసినాడు అని యమధర్మరాజు అడుగుతూ ఉంటే చిత్రగుప్తుడు వాళ్ళకు సంబంధించిన విషయాలు చెప్తుంటే తీసుకువెళ్ళండి, కుంభీపాకంలో వేయండి, వైతరణిలో వేయండి, సూకీముఖంలో వేయండి, సందంశంలో బారేయండి, 28 రకాల విభాగాలు ఉంటాయి. అయ్యా ఎన్ని సంవత్సరాలు అడుగుతారు యమదూతులు. వీడిని 1000 సంవత్సరాలు, వీని శరీరంలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని సంవత్సరాలు, ఇక దానికి లెక్కనే లేదు. వీనికి సూర్యాచంద్రులు ఉన్నంత వరకు, వీనికి 12 సార్లు సూర్యాచంద్రులు ఉదయించి అస్తమించేంత వరకు కుంభీపాకంలో వేయి. ఏ పాపములు చేస్తే అక్కడ ఉండేటువంటి యాతనా లోకాల్లో ఎన్ని సంవత్సరాలు వేయాలనేటువంటి ఆదేశాన్ని స్వీకరించిన యమభటులు అక్కడికి తీసుకుని వెళ్ళి యమయాతనలు పెడుతుంటే అప్పుడు వీడు వేదన అనుభవిస్తూ అరుస్తూ ఉంటాడు. అయ్యో తండ్రి, అయ్యో అమ్మా, అయ్యో బంధువులారా, అయ్యో నా స్నేహితులారా అంటే. ఇక్కడ ఎవరు లేరు నీ స్నేహితులు. ఎంత గట్టిగా అరిచినా కానీ మీ కరీంనగర్లో ఉన్న వాళ్ళకు వినరాదు. బలవంతాన కొరడాలతో కొడుతూ ఉంటారు. భయంకరమైనటువంటి యాతనలు అనుభవిస్తూ ఉంటారు. కానీ ఏ తూర్పు ద్వారం నుండి, పశ్చిమ ద్వారం నుండి, ఉత్తర ద్వారం నుండి వెళ్ళిన వాళ్ళు ఉంటారో ఇన్ని జీవరాశులకు సంబంధించినటువంటి శిక్షలను వేసేటువంటి వాడైనప్పటికీ కూడా యమధర్మరాజు ఒక్కొక్కసారి మహాత్ములు వచ్చినారు యమలోకానికి అనగానే లేస్తాడు, ఎదురుగా వెళతాడు, స్వాగతం అయ్యా రండి అని అంటాడు. వీళ్ళకు సౌమ్య రూపంలో కనిపిస్తాడు. యమధర్మరాజు అంటే ఎంతో భయంకరంగా భీకరంగా ఉంటాడు అని అనుకున్నాం కదా అనంటే అయితే మీరు రండి చూపెడతాను అని దక్షిణం దిక్కు నుంచి వచ్చే వాళ్ళకి అట్లా కనబడతాడు. దక్షిణం నుండి వచ్చేటువంటి ఏ జీవులు ఉంటారో వాళ్ళకు ఒక భయంకరమైనటువంటి ఆకారంలో కనబడతాడు. తూర్పు, ఉత్తర, పశ్చిమ ద్వారాల నుండి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు సౌమ్య రూపంలో కనబడతాడు. అంతేకాదు అక్కడ వాళ్లకు ప్రత్యేకమైనటువంటి భోజన భాజనాలను ఏర్పాటు చేసి ఏసీ రూములు వాళ్ళకి ఇచ్చి విమానాలను ఏర్పాటు చేసినటువంటి వాడి ఎవరు రథాల్లో వెళ్ళాలి, ఎవరు విమానాల్లో వెళ్ళాలి, ఏ లోకమునకు వాళ్ళను పంపించానో సాదరంగా మళ్ళీ వీడుకోలు చేస్తూ ఆయన పంపిస్తూ ఉంటాడు యమధర్మరాజు. కానీ మరణించిన ప్రతివాడు కూడా వయా వెళ్ళవలసినది యమలోకమే. కానీ యమలోకానికి వెళ్ళినప్పటికీ యమలోకంలో గౌరవింపబడుతూ వెళుతారు మహాత్ములైనటువంటి వ్యక్తులు. గౌరవానికి ఏమాత్రము తావును పొందకుండా భయంకరమైనటువంటి యాతనలు అనుభవిస్తారు. శరీరంలో ఎన్ని వెంట్రుకలున్నాయో అన్ని సంవత్సరాలు కుంభీపాకంలో వేగిన తర్వాత యమభటులు అయ్యా మీరు చెప్పిన ప్రకారంగా వీనికి సంబంధించినటువంటి శిక్షలు వేసినాము, ఏం చేయమంటారు? తీసుకుపోండి, మళ్ళీ వాడిని మేఘాల్లో ప్రవేశపెట్టండి. ఆ తర్వాత ఆ జీవుడు నీళ్లలో ప్రవేశిస్తాడు, తర్వాత ఆహారంలోకి వస్తాడు, తర్వాత వీర్యంగా పరిణమిస్తాడు. ఇప్పుడు ఇన్ని మాటలు చెప్పినాను కదా, ఇప్పుడు చెప్పండి జీవునికి పుట్టుక ఉన్నదా మరణం ఉన్నదా? మరి ఇదివరకేమో అడిగితే మీరు ఉన్నది వాడు పుట్టినాడు మరణించినాడు అని అన్నారు కదా. ఈ విధంగా జీవునికి సంబంధించినటువంటి ఏ ప్రయాణం ఉన్నదో అది ఈనాడు నిన్న అని కాకుండా పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుత్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రీకరణి. మిగతా పురాణాల సంగతి ఎట్లా ఉన్నా కానీ గరుడ పురాణం విన్న తర్వాత మాత్రం తొందరగా వైరాగ్యం వస్తుంది. మన పైన మనకే. సమయాన్ని వృధా చేయకూడదు, భగవన్నామాన్ని కీర్తించాలి. సమయాన్ని వృధా చేయకూడదు, ధర్మాన్ని ఆచరించాలి. వ్యాస భగవానుడి యొక్క రచనా సంవిధానం అంత గొప్పగా ఉన్నది. ఒకనాడు
ఒక వైశ్యుడు మరణించినాడు, ప్రేతభావాన్ని పొందినాడు. ఆ సమయంలో దారి నుండి వెళ్ళేటువంటి ఒక బ్రాహ్మణుడిని యాచించినాడు, అయ్యా నాకు ప్రేతత్వం విముక్తి కాలేదు, నన్నుద్దేశించి నీవు ఒక శ్రాద్ధాన్ని చేయవయ్యా అనంటే శ్రాద్ధం చేసినాడు, ఆయనకు ప్రేతత్వం విముక్తమైపోయినది అని వర్ణిస్తాడు. ఒక మహారాజు గారు వేటాడే నిమిత్తమే అరణ్యానికి వెళ్ళినాడు, క్రూర మృగాలన్నిటి కూడా వేటాడినాడు. ఇంతలో ఒక మృగానికి బాణం వేయగానే అది పరిగెత్తుతూ ఓ చెట్టు కిందికి వెళ్ళి అదృశ్యమైపోయినది. రాజుగారు వెళ్ళినాడు, బాగా అలసిపోయినాడు. సరస్సులో నీళ్లు దాగి పైకి వచ్చే వరకు చూడడానికి భయంకరంగా ఉండేటువంటి ప్రేత శరీరాన్ని చూచినాడు. రాజుగారిని చూడగానే ఆ ప్రేత నమస్కారం చేసినది, అయ్యా రాజా, నేను ప్రేత శరీరాన్ని పొందినాను, నాకు విముక్తి కలగలేదు, కారణం ఏమిటి అంటే వివాహం చేసుకున్నాను, సంతానం కలగలేదు, భార్య మరణించినది, నా అనేటువంటి బంధువులు ఎవరు కూడా లేరు. ఈ విధంగా మరణించినటువంటి నాకు మరణించిన తర్వాత చేయవలసినటువంటి ఏ సంస్కారం ఉంటుందో ఆ సంస్కారం చక్కగా జరగలేదు, అందుకని నేను ప్రేతనై ఉన్నాను. మరేమంటావు అంటే ఇప్పుడు నిన్ను చూచిన తర్వాత నాకు ఎవరూ లేరు అనేటువంటి భావన లేకుండా పోయినది అని అన్నాడు. ఎందుకు అనంటే రాజువైన నీవు పరిపాలించే రాజ్యంలో ఉన్న ప్రజలమైన మాకు తండ్రివై ఉంటావు. నీవు కొడుకు మరణిస్తే తండ్రి శ్రాద్ధం చేయాలి. నీకు నేను మణులు మాణిక్యాలు మొదలైనటువంటివి చాలా ఇస్తాను, నా దగ్గర ఉన్నవి, నా నిమిత్తమై నీవు శ్రాద్ధాన్ని చేసి నాకున్నటువంటి ప్రేతత్వాన్ని దూరం చేయవయ్యా అనంటే రాజుగారు రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఆ ప్రేతను ఉద్దేశించి చక్కగా సంస్కారం చేసినాడు, నారాయణ బలి చేసినాడు. వానికి సంబంధించినటువంటి ప్రేతత్వ విముక్తం అయిపోయినది, విమానాన్ని అధిరోహించినటువంటి వాడే స్వర్గలోకానికి వెళ్ళిపోయినాడు అనే కథను రాస్తాడు. కథలు చెప్పడంలో తాత్పర్యం ఏమిటి అనంటే మరణించినటువంటి వానికి సంస్కారము చక్కగా జరగకపోతే ప్రేతత్వం అనేటువంటిది విముక్తి కాదు. అందుకని మరణించినటువంటి వానికి సంస్కారం కష్టపడినా కానీ మనం చక్కగా చేసేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. ఒకడు మరణించినటువంటి తండ్రి గురించి శ్రాద్ధం చేసినాడు. చేయగానే ఆకాశంలో 3 రంగులతో ముగ్గురు కనిపించినారు. ఒకని రంగు తెలుపు, ఇంకొకని రంగు ఎరుపు, ఇంకొకని రంగు నలుపు. ఇప్పుడు ఈ శ్రాద్ధం పెట్టినటువంటి తన కొడుకుతో అంటున్నాడు, తెల్లగా ఉన్నటువంటి వాడు ఏమంటున్నాడు అంటే, ఒరే నీవు శ్రాద్ధం చేయగా పితామహ ప్రపితామహ అని పెట్టినావు కదా, అందులో పితృస్థానాన్ని వహించినటువంటి వాడను నేను, నీ తండ్రిని, నీకు జన్మనిచ్చినటువంటి వాడను. నేను తెల్లగా ఉన్నాను ఎందుకో తెలుసునా, నీబోటి శ్రద్ధావంతుడైనటువంటి గుణవంతుడైనటువంటి కొడుకును నేను కన్నాను. అంతేకాదు సరి అయినటువంటి రీతిలో నా జీవనశైలిని అంతా కూడా నా జీవితాంతం నేను ధార్మికమైనటువంటి క్రియాకలాపాలతో మరణించినాను. ఇప్పుడు నీవు పెట్టినటువంటి పిండ ప్రదానాది శ్రాద్ధాదుల వలన నేను తెల్లని రూపాన్ని పొందినాను. కారణం ఏమిటి అంటే నాకు నరకాది లోకాలు లేవు, విమానం సిద్ధంగా ఉన్నది, నేను ఆ విమానాన్ని అధిరోహించినటువంటి వాడిని స్వర్గలోకానికి వెళ్ళబోతున్నాను. ఈ ఎర్రనివాడు ఎవడో తెలుసునా, నా తండ్రి. వాడు బ్రతికినంతకాలము ఎన్ని పాపాలు చేసినాడో చెప్పడానికి వీల్లేదు. సురాపానం చేసినాడు, వేశ్యాలోలు పడిపోయినాడు, జూదమాడినాడు. ఆ పాపం వలన నాకు ఉన్నటువంటి తెలుపు వానికి రాలేదు, వాడు ఎర్రగా ఉన్నాడు. ఆ పక్కన ఉన్నాడు నల్లగా కదా, వాడు మా తాత, మా తండ్రికి నాయన. వాడేం చేసేవాడు, వేదాలను నిందించేవాడు, బ్రహ్మహత్య మొదలైనటువంటివి కూడా చేసినాడు, బంగారాన్ని కూడా దొంగిలించినాడు, మహాపాపాలను చేసినాడు. అందుకని వాడు నల్లగా ఉన్నాడు. నీవు చేసినటువంటి పిండ ప్రదానాది శ్రాద్ధాదుల వలన వాళ్ళు పాపాలు చేసి నరకాలకు వెళ్ళవలసిన వాళ్ళయ్యుండి నరకాల్లో దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా నలుపెక్కిన మా తాతగారిని, ఎరుపెక్కినటువంటి మా తండ్రిని విమానాలు ఇచ్చినటువంటి వాడే ఇగో నాతో పాటు తీసుకుని వెళ్ళుమని అన్నాడు. ఇప్పుడు మేము ముగ్గురము కూడా వెళుతున్నాము. వాళ్లకు ఆ తెలుపు రావాలి అంటే ఇంకో 2-3 సార్లు నువ్వు శ్రాద్ధాలు చేయరానంటే మళ్ళీ కామ్య శ్రాద్ధాలు చేసినాడు. మరణించినటువంటి ఆ మాతా పితరులు ఎవరైతే ఉన్నారో పితృపితామహ ప్రపితామహాదులు వాళ్ళు ఉత్తమ గతిని పొందినారందరూ కూడా అని వర్ణిస్తాడు. ఇటువంటి కథలను కోకొల్లలుగా చెప్పినాడు ఈ గరుడ పురాణంలో. ఇంకొక మాటను మనం చెప్పుకోవాలి. భాగవతం వినేటువంటి సమయంలో పరీక్షణ్ మహారాజు గారికి పాము
కాటు వేస్తూ ఉన్నది 7వ రోజు. విషయం తెలుసుకున్నటువంటి కశ్యపుడు ఆయనకు ఎక్కినటువంటి పాము విషాన్ని తొలగించడానికి బయలుదేరి వస్తూ ఉన్నాడు. తక్షకుడు కూడా ఆయనతో కలిసినాడు. ఏమయ్యా నీవు ఎటు వెళుతున్నావు అంటే, నేను పామును తక్షకుడిని కాటు వేయడానికి వెళుతున్నాను. నీవెవరు అంటే, నేను కశ్యపుడిని అని అన్నాడు. కశ్యపుడు నీవేం చేస్తావు అంటే, నీవు కాటు వేసిన తర్వాత పరీక్షణ్ మహారాజు గారికి విషాన్ని తొలగిస్తాను. అయితే నేను కాటు వేస్తే ఆయన మరణించాడు. అందుకని ఈయనేం చేసినాడు, తక్షకుడు కశ్యపుడిని అడుగుతున్నాడు, వెళ్ళి నీవు గనక మంత్రాలు చదివి ఆయనను బ్రతికించినావనుకో, ఏం కోరుకుంటున్నావు పరీక్షణ్ మహారాజు గారి ద్వారా అంటే, ఆయన నాకు ధనం ఇస్తాడు. ఎంత కోరుకుంటున్నావు? ఓ 10 లక్షలు ఇస్తాడు. నేను నీకు 20 లక్షలు ఇస్తాను, వెళుతావా? వెళుతాను అన్నాడు. వెళ్ళిపోయినాడు. ఆయన అదృష్టం బాగాలేదు, సమయం అంతే ఉన్నది ఆయనకు. వెళ్ళినాడు, తక్షకుడు కాటు వేసినాడు, మరణించినాడు. కానీ ఇక్కడ కశ్యపునికి అంత సామర్థ్యం ఉన్నదా లేదా అని పరీక్ష చేయడానికి తక్షకుడు ఏం చేసినాడు అంటే, ఎదుట ఉన్నటువంటి ఒక మర్రి చెట్టును పోయి కాటు వేసినాడు. క్షణకాలంలో ఆ మర్రి చెట్టు భస్మమై కుప్పగా కూలినది. కశ్యపుడు అన్నాడు, నీవు కాటు వేసి భస్మ చేసినావు కదా, నేను మంత్రం చదివి నీళ్లు చల్లుతాను చూడు అని మంత్రం చదివినాడు. నీళ్లు చల్లినాడు. చల్లగానే ఎక్కడి చెట్టు వచ్చి మళ్ళీ అక్కడనే ప్రత్యక్షమైనది. ఏ కొమ్మపైన పక్షులున్నాయి, ఏ కొమ్మపైన ఉడతలు అటు ఇటు సంచారం చేస్తున్నాయి, చీమ దగ్గర నుండి మొదలుకొని మళ్ళీ యథార్థంగా ప్రత్యక్షమైనది. ఈ కథ మహాభారతంలో ఉన్నది, గరుడ పురాణంలో ఉన్నది, దేవి భాగవతంలో వర్ణించినాడు. కానీ ఎందుకు ఈ కథను మీ అందరికీ ఎదుట చెప్పవలసి వచ్చినది అంటే, గరుడ పురాణంలో ఈ కథను చెప్పి, ఇప్పుడు కశ్యపుడు ఆ చెట్టును బ్రతికించినాడు అని అంటే, కాటు వేసినటువంటి ఏ పాములు ఉంటాయో ఆ పాములకు సంబంధించినటువంటి మంత్రం ఆయన దగ్గర ఉన్నది. నీళ్లు చల్లితే కాటు వేయబడ్డటువంటి వ్యక్తులు కూడా మళ్ళీ బ్రతికి బయటపడతారు. అదొక శక్తి కదా. ఇప్పుడు కశ్యపుడిని అడుగుదాం, ఏమయ్యా కశ్యప, ఇంత గొప్పనైనటువంటి మంత్రం శక్తి నీకు ఎట్లా వచ్చినది? ఏ మంత్రాన్ని నీవు అనుష్ఠానం చేసినావు అని అంటే, కశ్యపుడు అంటాడు, నేను ఒక బ్రాహ్మణుని పెట్టుకొని గరుడ పురాణాన్ని మొదటి నుండి చివరి దాకా విన్నాను, దానివల్ల నాకు ఈ శక్తి వచ్చినది. ఇప్పుడు మీకేమనిపిస్తూ ఉన్నది అని అంటే, మేము కూడా గరుడ పురాణాన్ని మొదటి నుంచి చివరి దాకా విని నీళ్ళని తీసి కాటు వేసిన పాము ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు జల్లితే వ్యాసభగవానుడు ఎట్లా చెప్తాడు చూడండి, ఫలశ్రుతిని. శ్రద్ధతో భక్తితో గనక ఒకవేళ ఈ పురాణాన్ని విన్నట్టయితే మరణించినటువంటి వాళ్ళు పాములకు సంబంధించినటువంటి భయాదులు ఏవీ లేకుండా, గరుత్మంతుడు నారాయణమూర్తిని అనేక ప్రశ్నలు వేసినాడు. మనం కారులో వెళుతూ ఉంటాము, డ్రైవరు మనము ఇద్దరమే ఉంటాము. అప్పుడు డ్రైవర్ ఏం చేస్తుంటాడు, మనతో ఏదో మాట్లాడుతూ ఉంటాడు, మనం వానికి ఏదో సమాధానం చెప్తూ ఉంటాం. లేకపోతే వానికి నిద్ర వస్తుంది, మనకు నిద్ర వస్తుంది, వాడితో మాట్లాడుతూ ఉండాలి. గరుత్మంతుడు డ్రైవర్ కదా, వాహనం కదా. అందుకని నారాయణమూర్తిని ఎక్కడికి తీసుకువెళ్ళినా కానీ వట్టిగా వెళ్లకుండా అనేక ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. ఆ ప్రశ్నలు వ్యర్థమైన ప్రశ్నలు కాదు, మనకు సంబంధించినటువంటి ప్రశ్నలు వేస్తున్నాడు. జీవుడు మరణిస్తే ఎక్కడికి వెళతాడు, జీవునికి సంబంధించిన లక్షణం ఏమిటి, మరణించిన తర్వాత వాడిని ఏ విధంగా సంస్కారం చేయాలి, ఇవన్నీ గరుత్మంతుడు అడుగుతూ ఉంటే సమాధానం నారాయణమూర్తి చెప్పినాడు. కావున ఈ పురాణానికి గరుడ పురాణము అనే పేరు వచ్చినది. భక్తవత్సల భగవానికి శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదే హే నాథ నారాయణ వాసుదేవా హే నాథ నారాయణ వాసుదేవా. నమస్కృత్వా ప్రమేయాయ విష్ణవే కూర్మరూపిణే పురాణం సంప్రవక్ష్యామి యదుక్తం విశ్వయోనినా. ఈ కూర్మ పురాణాన్ని చెప్పబోయే ముందు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేస్తాను, మీరు సమాధానం చెప్పాలి. రాముడిగా అవతరించి నారాయణమూర్తి ఎవరిని సంహారం చేసినాడు? కృష్ణునిగా అవతరించి చాలామంది ఉన్నప్పటికీ ముఖ్యమైన వ్యక్తిని మీరు చెబుతూ ఉండండి. తర్వాత నరసింహస్వామిగా ఆవిర్భవించి, వామనునిగా ఆవిర్భవించి,
చంపినాడా? చంపాలి, అహంకారాన్ని దుర్మాడినాడు. మరి కూర్మ రూపాన్ని ధరించి ఏం చేసినాడు? రాక్షసుల యొక్క సంహారం అంటూ ఏమీ లేదు ఈ అవతారానికి ప్రయోజనం. దేవతలు రాక్షసులు ఇద్దరూ కూడా సముద్రాన్ని మథించి సముద్రములో నుండి వచ్చేటువంటి అమృతం ఉందో ఆ అమృతాన్ని తాగాలి అని అనుకున్న సమయంలో సముద్రానికి వచ్చినారు. అందరూ కూడా పర్వతాన్ని తీసుకువచ్చినారు. ఏం పర్వతం అది? మందర పర్వతాన్ని తెచ్చినారు. దానికి ఒక పామును జుట్టినారు. దాని పేరు వాసుకిని జుట్టినారు. పాము తల ఒక దిక్కైనది, తోక ఒక దిక్కైనది. నారాయణమూర్తి అన్నాడు, ఒరే మనం ముఖం దిక్కు వెళదాం పదండి అన్నాడు. దేవతలందరినీ పురమాయించినాడు. అప్పుడు దేవతలు ఏం చేసినారు? బయలుదేరుతుంటే రాక్షసుల పక్షాన బలిచక్రవర్తి ఉండి, మీరు ముఖం పెట్టుకుంటారు, మమ్మల్ని తోక దిక్కు వేస్తారా? మేమే ముఖం దిక్కు వెళతాం. అరే రండి వాళ్ళకు ముఖం వదిలిపెట్టండి అన్నాడు. ఈయనకు కావాల్సింది అదే. లాగుతూ ఉన్న సమయంలో అగ్ని వెదజల్లుతూ ఉంటుంది, నిప్పు కణికలు వస్తూ ఉంటాయి, మంటలు వస్తూ ఉంటాయి. అందుకని అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు. కానీ ఈ మాట అంటే కానీ వాళ్ళలో చైతన్యం రాదు. మొట్టమొదట వాళ్ళు కూడా తెల్లగా ఉండేవాళ్ళట. సముద్రాన్ని మథించే సమయంలో వాసుకి ముఖంలోంచి వచ్చినటువంటి మంటలు వాళ్ళపైన సోకి వాళ్ళు నల్లబడ్డారట. ఈనాటి వరకు కూడా ఎన్ని సబ్బులు పెట్టుకున్నా తెల్లబడడం లేదు రాక్షసులు పాపం. కానీ ఏమైనది పరిస్థితి? సముద్రాన్ని మథిస్తూ ఉన్న సమయంలో సముద్రంలో బుడుంగున మునిగిపోతూ ఉన్నది ఆ పర్వతం. దేవతలంతా శ్రీమన్నారాయణమూర్తిని ప్రార్థిస్తే అప్పుడు నారాయణమూర్తి తాను కూర్మ రూపాన్ని ధరించినటువంటి వాడై ఆ పర్వతాన్ని నీళ్లలోకి వెళ్లకుండా తన వీపు పైన పెట్టుకున్నటువంటి వాడై ధరించినాడు. తర్వాత సముద్రానికి సంబంధించిన మథనం జరిగింది. అందులోంచి అమృతం ఆవిర్భవించినది. దేవతల అమృతాన్ని దాగినటువంటి వాళ్ళై అమరులైనారు అనేటువంటి ఈ కథ ఉన్నది. నిజానికి ఈ కథ భాగవతంలో 10 నిమిషాల కథ. దీనికోసం పురాణం రాయన్న వ్యాస భగవానుడు. ఏం పురాణం ఇది? కూర్మ పురాణం. కూర్మము అని చెప్పారంటే తాబేలు. దానికి సంబంధించిన కథ ఓ రాక్షణ సంహారము, లేకపోతే రావణాసుడు ఎట్లా గొప్పగా వాడు కీర్తి చెటలను పొందినటువంటి వాడి చంపడం, వాడి కష్టం, ఈ అమ్మాయిని ఎత్తకపోవడం, పితృవాకి ఏమీ లేవు కదా. మరి కూర్మ పురాణంలో ఏముంటుంది అనంటే, ఈ కూర్మ పురాణంలో అనేక అంశాలు. కూర్మ రూపాన్ని ధరించినటువంటి శ్రీమన్నారాయణమూర్తి ఇంద్రద్యుమ్న మహారాజు అనేటువంటి పేరు గలవానికి అజ్ఞానం తొలగిపోయేందుకోసమే చెప్పినటువంటి అనేక కథలు ఉండడం వలన దీన్ని కూర్మ పురాణము అని అన్నారు. ఇప్పుడు సముద్రాన్ని మథించే సమయంలో ఏం జరిగినది అని అంటే, అనేక వస్తువులు ఆవిర్భవించినాయి అందులో నుండి. మీ అందరికీ తెలుసును, సముద్రాన్ని మథించే సమయంలో దానిలో నుండి ఉచ్చైశ్రవసం వచ్చినది, బలిచక్రవర్తి తీసుకున్నాడు. సముద్రాన్ని మథిస్తూ ఉంటే ఐరావతం వచ్చినది, ఇంద్రుడు తీసుకున్నాడు. కౌస్తుభం వచ్చినది, నారాయణమూర్తి తీసుకున్నాడు. అందులో నుండి హాలాహలం వచ్చినది, ఎవ్వరికి అవసరం లేదు, వాడు తీసుకున్నాడు పాపం. ఎవ్వరు వద్దు వద్దు అని పారవేసినటువంటి వస్తువును అది పారవేస్తే అది లోకాలను భస్మ చేస్తుంది అని చెప్పి నేను తీసుకుంటాను అని చెప్పి మా భయిష్టే ఎతిగిరా విరాసధురియో. అందరూ ప్రతి వస్తువు ఎందు ఇది నాకు కావాలనే కోరికనే గలవాళ్ళై ఉన్నారు. కానీ ఒక నియమం పెట్టినాడు, ఎవడేది ఇష్టపడితే దాన్ని తీసుకోవాలి అని. విషం వచ్చిన తర్వాత మాత్రం ఎవడు ఇష్టపడలేదు దాన్ని. విషం నిష్క్రాంతే గరళే ధృతే సురగణే నిశ్చేష్టితే విష్టపే. ఎందుకురా మీరు భయపడకండి అని చెప్పి తానే వచ్చి హాలాహలాన్ని స్వీకరించినాడు. ఆ తరువాత లోకాల్లో ఉండేటువంటి అంధకారాన్ని నాశనం చేసేందుకోసమే ఆవిర్భవించినది భగవతి లక్ష్మీమాత, మహాలక్ష్మీదేవి. ఆమెను ఇష్టపడిన వాళ్ళు ఎవరున్నారు కనుక లోకంలో అందరూ లక్ష్మీ కావాలి అనేటువంటి వాళ్ళే. శంకరాచార్యుల వారు సందర్భంలో చెప్తారు, పుట్టినటువంటి పిల్లవాడికి పుట్టగానే తల్లి మరణిస్తుంది, కానీ పిల్లవాడు బ్రతుకుతాడు. ఎట్లా? ఏ పాలు దాగి బ్రతుకుతాడు వాడు? ఆవు పాలు తాగుతాడు, లేకపోతే డబ్బా పాలు వస్తారు, లేకపోతే సరలాకులు పెడతారు, వాడికి చావు ఉండదు. కానీ తల్లి లక్ష్మీదేవి నీవు లేకపోతే మాత్రం ఎవ్వడూ లోకంలో బ్రతకలేడు. పుట్టిన పిల్లవాడికైనా కానీ స్తన్యము దొరకకపోయినా వాడు బ్రతకగలుగుతాడు. కానీ లక్ష్మీదేవి అయినటువంటి నీవు లేకపోతే ఎవరూ బ్రతకలేరు.
లక్ష్మీదేవి ఆవిర్భవించగానే అందరూ నిశ్చేష్టులైపోయినారు. ఈమె ఎవరు ఎవరు అని అడిగినారు. అడిగితే అప్పుడు నారాయణమూర్తి అన్నాడు, ఇయం సా పరమాశక్తి మన్మయీ బ్రహ్మరూపిణి మాయా మమ ప్రియానంత యేదం మోహి